అసూయ, ప్రమాదం. నీ తోటి వ్యక్తిని దేవుడు దీవిస్తూ ఉన్నప్పుడు, నీ తోటి సేవకుడిని ప్రభు హెచ్చిస్తున్నప్పుడు మనస్ఫూర్తిగా ప్రభువును స్తుతించడం నీకు క్షేమం. నీ మీద ఎవరైనా అసూయ పడుతున్నారేమో, వారికి నీవు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన అవసరం లేదు. నీవు ప్రభు పనిలో ముందుకు కొనసాగుతూనే ఉండు. దేవుని చిత్తానుసారంగా జీవిస్తూనే నువ్వు ముందుకు కొనసాగు. నీ పక్షమున దేవుడే వారికి జవాబును తప్పక ఇస్తాడు. అసూయ పడడం ప్రమాదం, ప్రభువును స్తుతించడం మనకు క్షేమం. మోషే మాత్రమేనా, నేను కాదా అన్నాడు. దేవుడు వచ్చి మీరు కాదయ్యా, మోషేనే అన్నాడు. వారు తిరుగుబాటు చేసిన దాన్ని బట్టి వారి మీదకి శిక్ష వచ్చి పడినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు ఎన్నుకున్న వారిపై తిరుగుబాటు చేయడం క్షేమము కానే కాదు. నీ తోటివారు, నీ తోటి సేవకుడు హెచ్చించబడుతూ ఉన్నప్పుడు మనస్ఫూర్తిగా ప్రభువును స్తుతిస్తూ వారు నమ్మకంగా జీవించారు కాబట్టి దేవుడు హెచ్చిస్తూ ఉన్నాడు. నేను నమ్మకంగా జీవించాలి, నేను దేవునికి ఇష్టరాలుగా నేను బ్రతికితే తప్పక దేవుడు నన్ను కనికరిస్తాడు అనే నిశ్చయత కలిగి మనల్ని మనం సరిదిద్దుకుని దేవుని చిత్తానుసారమైన మార్గాల్లో ముందుకు కొనసాగడం మనకు క్షేమము అని ప్రభు పేరిట తెలియపరుస్తూ ఉన్నాను.